ముక్కోటి ఏకాదశి కావడంతో భక్తులతో ఆలయాలే కాకుండా ఆర్టీసీ బస్టాండ్లు సైతం రద్దీగా మారాయి. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం ఉండడంతో మహిళలు ఆధార్ కార్డులతో దూర ప్రాంతాలకు వెళ్లి దైవ దర్శనాలు చేసుకోవడం స్పష్టంగా కనిపించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ నుంచి సిద్దిపేటకు వెళ్లే మార్గంలో ఒక్కొక్క బస్సులో సుమారు 100కు పైగా ప్రయాణికులు ప్రయాణించినప్పటికీ అందులో 80% మహిళలే ఉండడం గమనార్హం. బస్టాండ్లోకి ఏ బస్సు వచ్చినా ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావడంతో ప్రయాణికులు ఎక్కువగా బస్సులో ప్రయాణం చేయడానికి మక్కువ చూపుతున్నారని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో తాము ఉపాధి కోల్పోయామని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలో ఖాళీ ఆటోలతో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి స్థానిక బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక మండలంలో 860 ఆటోలు ఉన్నాయని, అందరూ కూడా ఆటోలు నడుపుకొని చాలీ డబ్బులతో తమ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా తమకు రోజంతా ఆటో నడిపితే వచ్చే కొద్దిపాటి డబ్బులు కూడా రాకపోవడంతో తమ ఆటోల కిస్తీలు కట్టలేక తమ కుటుంబాలను పోషించుకోలేక రోడ్డున పడ్డామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకుని తమకు ప్రత్యామ్నాయం ఉపాధి కల్పించాలని కోరారు. బరాబరే పెట్టారని మేము దానికి అనట్లేదు, మీ పాలన మీ ఇష్టం. కానీ దానివల్ల మాకు ఆటో కుటుంబాలు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆటో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మీరు ఎంత తొందరగా మహాలక్ష్మి స్కీమ్ తొందరగా అమలు చేశారో మా కుటుంబాలకు కూడా అంత తొందరగా న్యాయం చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద తక్షణమే తొందరగా ఆటో కుటుంబాలు ఆత్మహత్యలకు పోకుండా, దారి తీయకుండా మీరు దీనికి ఏమైనా పరిష్కారం చేయాలని చెప్పేసి మా తెలంగాణ ఆటో యూనియన్ల ఐక్యతతోటి ఈ దుబ్బాక మండలంలోని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. దయచేసి అందరూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్, ప్రతి ఒక్క తెలంగాణ ఆటో డ్రైవర్లు అందరూ ఇదే సమ్మె చేస్తున్నారు. దీన్ని మీరు మీ ప్రభుత్వం తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మహాలక్ష్మి పథకం ఎంత తొందరగా అమలు చేసారో అదేవిధంగా ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ఇబ్బంది లేకుండా ఏదో ఒక విధంగా ఉపాధి చూపించాలి, లేదంటే వాళ్ళకి జీవనభృతి ఏదైనా చూపించాలి. లేదంటే ప్రతి ఒక్క ఆటో కార్మికునికి సొంత ఇండ్లు లేదు, సొంత ఆటోలు కూడా కావు. ప్రతి ఒక్క ఆటోకు ఫైనాన్స్ ఉన్నది. వాళ్ళు ఫైనాన్స్ కట్టుకోవాలి, ఇల్లు గడుపుకోవాలంటే అసలు ఈ అసెంబ్లీని జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 100-200 కూడా జేబులో లేకుండా పొద్దున నుండి సాయంత్రం వరకు ప్రతి ఒక్క అడ్డ మీద ఉండి సాయంత్రం ముక్త చేతులతో ఇంటికి అవుతున్నది. కాబట్టి తొందరగా మాకు ఉపాధి చూపించాలి. 100 ఆటోలు ఉన్నాయి దుబ్బాక మండలంలో. ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేసుకున్నట్టే. మా దగ్గర కాంగ్రెస్కు అంత వ్యతిరేకంగా మా పోరాడతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ఉపాధిగా లేనట్టుగా ఉంది కాబట్టి వాళ్ళకు ఏదో విధంగా సహాయం చేయాలి.